చంద్రబాబు గారు 1450 ఎయిడెడ్ స్కూల్స్ ఈరోజు మూతబడి ఉన్నాయి. ఎస్సీ ఎస్టీలకు ఒకప్పుడు ముస్లింలు చదువులు చెప్పిన చరిత్ర మాకు తెలంగాణలో మేము చూసినాం, నైజాంలో. అంతకంటే ముందే సర్కారులో క్రిస్టియన్ మిషనరీస్ వల్ల చీఫ్ సెక్రటరీ అయ్యే స్థాయికి కాదు, ప్రపంచానికే సేవలు అందించే నాయకులు ఆఫీసర్లు ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చింది ఏంటంటే ఈ క్రైస్తవ మిషనరీల వల్ల. ఈరోజు మీరు మోడీ గారితో కలిసి ఉండొచ్చుగాక, మీది కూటమి ప్రభుత్వం కావచ్చుగాక, వాళ్లకు క్రైస్తవ మిషనరీల మీదనో ముస్లింల మీదనో వ్యతిరేకత ఉండొచ్చుగాక బీజేపీకి, లేదంటే ఆర్ఎస్ఎస్కో ఇంకెవరికో ఏదో రకమైన అభిప్రాయాలు ఉండొచ్చుగాక. కానీ పేదోని చదువును మీరు ఈరోజు కుంటుపడేస్తే భవిష్యత్తులో మిమ్మల్ని చరిత్ర క్షమించదని చెప్పి మాత్రం మీడియా ముఖంగా మీ ద్వారా చెప్పదలుచుకున్నట్లుగా. నేను కాన్వెంట్స్లలో చదువుకోకపోవచ్చు, నా తల్లి క్రిస్టియన్ కావచ్చు, నేను హిందువుని కావచ్చు. నా తల్లి అంటే నా తండ్రి, నేను హిందూ క్రిస్టియన్ని. నా పిన్ని ఇక్కడనే ఉంది, విజయవాడనే ఉంటుంది, పిచ్చమ్మ అని వెనుక వచ్చినది. నా చిన్నప్పటి నుంచి నన్ను ఎత్తుకొని నన్ను పెంచిన మా మామ కూడా పిచ్చయ్య వచ్చున్నాడు ఇక్కడికి, ఇద్దరి. కానీ దళితులకు, గిరిజనులకు, బడుగులకు చదువునిచ్చే విద్యాలయాలు మూసేస్తే కనీసం స్పందించట్లేదు. మాకు తెలియదు ఇక్కడ వచ్చేంతవరకు. ఎందుకో నేను వచ్చినప్పుడు అక్కడికి పోవడం కూడా నేను ఆలోచించడానికే నన్ను దేవుడు అటు నడిపించిండేమో కూడా తెలియదు నాకు అనిపిస్తున్నది. ఇంతకుముందు మీరు మాట్లాడిండ్రే ఏది పాకిస్తాన్ను ప్రేమిస్తానన్నా అని చెప్పి. విశ్వమానవతత్వం ఉన్న అంబేద్కరిస్టులం థాట్స్ ఆన్ పాకిస్తాన్లో అంబేద్కర్ చెప్పింది మీరు ఒకసారి చూడండి. సింధు లోయ నాగరికత, మొహంజదారో సంస్కృతి అంతా మొదటి ద్రవిడుని నగర జీవితం హరప్పాలో. ప్రపంచంలో మెసొపటోమియా ఏముందో తెలియదు, లేదంటే ఈజిప్ట్ ఏముందో తెలియదు, గ్రీక్ ఏముందో తెలియదు. కానీ సింధు లోయ నాగరికత ఈ దేశపు ద్రవిడుది, ఈ దేశపు మూలవాసిది, ఈ దేశం యొక్క ఆదిమ మానవుని చరిత్ర ఇక్కడి నుంచి తమిళనాడు నుంచి మొదలు పెడితే ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ అనేది ఒక ప్రాంతం అప్పుడు.